హాయ్ హలో వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు ఆలు కుర్మా చేద్దామా. ఎలా చేయాలంటే 3 పొటాటోలు, 4 బీన్స్ అనమాట, 3 క్యారెట్లు, క్యారెట్ పైన ఉన్న లేయర్ తీసేయాలన్నమాట. ఒక విజిల్ కుక్కర్లో 30 మినిట్స్ ఉంచేయాలి. మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎంత బాయిల్ అయితే అంత మంచిగా తొందరగా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. సో ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి అలా వేసేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది కదా. సో ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి కొంచెం సేపు అలా కలిపేయాలన్నమాట. ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్. ఆలు కుర్మకి అయితే ఇలా పొడవుగా అయితేనే బాగుంటుంది. సో ఇలా కలిపేసాను అనమాట. ఒక 1 సెకండ్ అలా ఉంచేసి మళ్ళీ అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ అనమాట. తర్వాత టమాటో కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిద్ది అనమాట. ఒక 3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి టమాటా అంతా కుకింగ్ అయింది మంచిగా. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బీన్స్, ఆలు, క్యారెట్ అవి నార్మల్గా కట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ బీన్స్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఆలు పైన ఉన్న లేయర్ తీసేసి మంచిగా ఆలు కొంచెం కుర్మకి అలా తినేటప్పుడు తగులుతుంటుంది కదా, కొంచెం పెద్ద సైజులో అలా కట్ చేసుకోండి నైఫ్తో. సో వాటర్ వేసేయండి. వాటర్ వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. చపాతీ మీదైనా, ఇంకా రైస్ కూడా బాగుంటుంది. రైస్ మీద బాగుంటుంది, పూరి మీద బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం వీడియో అనేది సరిగా రాలేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కారం వేసుకోండి మనం, ఎందుకంటే ఇందులో మిర్చి యాడ్ చేసాం కదా. కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో చేసింది అయితే ఇంకా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం మంచిగా మొత్తం కలుపుకోవాలి స్లోగా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా రెడీ అయిపోతుంది, ఎందుకంటే మనం ముందే బాయిల్ చేసుకుంటాం కదా, టైం పట్టదు ఎక్కువగా. ఇంకా కర్రీస్, చపాతీ అయినా పూరి అయినా అందులో చాలా బాగుంటుంది. మనం రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మసాలాస్ లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కు సరిపడా ఎక్కువ వేసుకోకండి. నాకైతే అంతా ఓకే, సరిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది పూరీలో అయితే. ఎమ్మీగా, హెల్త్ కూడా చాలా మంచిది. ఆల్ వెజిటేబుల్ ఉంది కదా, క్యారెట్, బీన్స్, ఆలు, ఆనియన్స్. సో కర్రీ రెడీ అయిపోయింది, ఆలు కుర్మా. అండ్ ఇది కర్రీగా కూడా తినేయచ్చు రైస్లో. సో ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఆలు కుర్మా చేసినప్పుడు పూరి చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.